అందరికి టుడే మనం 6th మోడల్ పేపర్ లోకి వచ్చేసాం. ఆల్ ఇన్ వన్ సిరీస్ లో 1 మార్క్ 2 మార్క్ లో 6th మోడల్ పేపర్ అమ్మా ఇది. సో సెక్షన్ 1 లో ఫస్ట్ 12 మార్క్స్ చూద్దాము, 12 క్వశ్చన్స్ చూద్దాము. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్? చూడండి, లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంట. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఏంటమ్మా మనకి? 2, 3, 5, 7, 11, 13 కదా. ఇది లీస్ట్ ప్రైమ్ నెంబర్, బట్ లీస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అది, ఇది కాదు. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ 3 ఆడ్ నెంబర్, ఇదే లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అనమాట. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ 3 అండ్ గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్. ఇలా అడుగుతారమ్మా. గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ 9, గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 99, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999 అలా. సో ఈ 9కి 3కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 and 9. సో ఎలా అయినా చేసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్ చూసిన అలా అయినా చేసుకోవచ్చు. 3 1 0. సో హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 and 9 ఈజ్ 3. అంతే, ఇది చేసేస్తారు. ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. లీస్ట్ ఆడ్ ప్రైమ్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఆడ్ చూడరు, అక్కడ ప్రైమ్ నెంబర్ అనుకుని 2 వేసిస్తారు, 2కి 9కి చేసేస్తారు. అర్థమవుతుంది? అలా కాదు, కొంచెం చూసి చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అని ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా చాలా. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² - 5కి సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ది జీరోస్కి ఫార్ములా -b/a. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కి c/a, సమ్ ఆఫ్ జీరోస్ కి -b/a. ఓకేనా? చూడండి, x² - 5 కదా, దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే ax² + bx + c అనే ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. x² కోఎఫిషియంట్ a, x² ముందు ఏముంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు, a 1. x కోఎఫిషియంట్ b, అసలు x కోఎఫిషియంట్ అసలు x లేదు ఇక్కడ టర్మ్, అంటే b ఎంత? 0. సి అనేది కాన్స్టెంట్, అంటే నెంబర్ ఉన్నదేంటి? -5 ఉంది, సి ఉంది -5. అంటే చూసారా, ఏ ఉంది, బి లేదు, అసలు బి టర్మే లేదంటే 0 వేసుకోవాలి మనం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్మ్ -b/a అంటే -0/1. ఆన్సర్ 0. ఓకేనా? అంటే బి వాల్యూ లేదు, ఇక్కడ టర్మ్ లేదు, ఎక్స్ టర్మ్ లేదు. x² ఉంది, నెంబర్ ఉంది, ఎక్స్ టర్మ్ మధ్యలో లేదంటే దాని వాల్యూ 0 వేసుకోవాలని అర్థం. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఎలా ఇచ్చారో, a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 8x + b2y + c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అమ్మా. ఓకేనా? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకేనా? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 ఈక్వల్స్ లో ఉంటాయి కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? ఇలా ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 b1/b2 ఈక్వల్ లో ఉండి ఇది నాట్ ఈక్వల్స్ లో ఉంటే ప్యారలల్ లైన్స్. 3 ఈక్వల్ లో ఉంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వదు, ఫార్ములాస్ అవి. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందమ్మా? పవర్ స్క్వేర్ ఉండాలి. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే ax² + bx + c అనే ఫార్మేట్ లో ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉందమ్మా. క్యూబ్ ఉంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ కాదు కదా. క్యూబ్ ఉంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ కాదమ్మా. తర్వాత స్క్వేర్ ఉంది, సో ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. ఈ మూడిటికి స్క్వేర్ ఉంది, కానీ ఫస్ట్ దాంట్లో 3x³ ఉంది, సో అదే క్వాడ్రిక్ ఈక్వేషన్ కాదు. కానీ ఫైండ్ అవుట్ చేయబడారు కదా, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఎఫ్ are the points AB and AC are respectively such that AD is 2 cm, DB is 4 cm, AE is 3 cm, EC is 6 cm, then D is parallel to BC. దీన్ని మనం ఒక గ్రాఫికల్ కదా, ఐ మీన్ పిక్టోరియల్ ఎలా చూపించాలంటే
చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి దీని మధ్య డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నారు, అలా వేసుకోవాలి మనం. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. బట్ ఏడి ఇచ్చేసారు 2 సెంటీమీటర్స్ అంట, డిబి ఇచ్చారు 4 సెంటీమీటర్స్ అంట, ఏఈ ఇచ్చారు 3 సెంటీమీటర్స్, ఈసీ ఇచ్చారు 6 సెంటీమీటర్స్. అన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ థీరం. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఏడి ఎంతమ్మా 2, డిబి ఎంత 4, ఏఈ ఎంత 3, ఈసీ ఎంత 6. 2 1s 2 2s 3 1s 3 2s, రెండు ఈక్వల్ అయిపోయి కదమ్మా. వాడు ఇచ్చాడు ఈక్వల్ అని, అది ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ ఇచ్చిందే ట్రూ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ట్రూ. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ లైన్ డివైడ్స్ ఎనీ 2 sides ఆఫ్ ద సేమ్ రేషియో దెన్ మస్ట్ బి ప్యారలల్ టు థర్డ్ సైడ్. మస్ట్ బి ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. అబ్సల్యూట్లీ రైట్. సో అసర్షన్ అనేది ట్రూ, రీజన్ కూడా ట్రూ. రీజన్ అనేది అసర్షన్ కి సపోర్ట్ చేస్తుంది. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ ది అసర్షన్ అని చెప్పాలి. అసర్షన్ రీజన్ వేరు వేరు వాటి కోసం మాట్లాడుకుంటే రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అని పెట్టాలి. అసర్షన్ రీజన్ సేమ్ ఒకదాని కోసమే మాట్లాడుకుంటే, సేమ్ వాటి కోసం మాట్లాడుకుంటే అసర్షన్ ఇస్ ట్రూ, రీజన్ ఇస్ ట్రూ, రీజన్ ఇస్ సపోర్టింగ్ అసర్షన్ అని రాయాలి. అసర్షన్ రీజన్ వేరు వేరు వాటి కోసం మాట్లాడుకుంటే అసర్షన్ ట్రూయే, రీజన్ ట్రూయే, కానీ ఆ రెండు ఒకదాని కోసం మాట్లాడుకోకపోతే రీజన్ ఇట్స్ నాట్ సపోర్టింగ్ అసర్షన్ అని రాయాలి. ఓకేనా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్కరి క్వశ్చన్కి. ఓకేనా? సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము, పైథాగరస్ థియరము, ఫండమెంటల్ థియరం అనే కదా, థియరములు బట్టి వస్తున్నాయి. ఎస్ఎల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మా థియరములు మీకు అర్థమైతేనే అర్థమవుతాయి క్లారిటీగా. ఓకేనా? లేదు అంటే ఇక్కడికైనా గుర్తుపెట్టుకోవాలి, పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో అది ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. అమ్మా, మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 points అని చెప్పి ఇచ్చారు. 0,0 ఇచ్చారు, 8,-4 ఇచ్చారు. దీనికి మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటమ్మా? ఇది ఏ ఇది బి అనుకుంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. అయితే x1y1 x2/2 ఏంటంటే 0,0 8,-4 ఇవే ఒకటి x1 y1 x2 y2. సింప్లీ వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. x1 అంటే 0 ప్లస్ x2 అంటే 8/2, y1 అంటే 0 ప్లస్ y2 అంటే -4/2. ఓకేనా? 8/2 ప్లస్ ఇంటూ మైనస్ -4/2. 8/2 4, 2 1s 2 2s, బట్ మైనస్ ఉంది కాబట్టి -2, 4,-2. ఇది మిడ్ పాయింట్ అనమాట. ఓకేనా? సో ఇలా మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని చెప్పి 4,-2 వేసేయాలి లాస్ట్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దామమ్మా. ఇటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్ కూడా ఇలా కూడా అడుగుతారు. సైన్ ని కాసుల్లోకి చూపించండి, కాస్ ని సైన్ లో చూపించండి. ఇక్కడ మనకి టాన్ ని సీకెంట్ లో చూపించమన్నారు. టాన్ సీకెంట్ కంబైన్ అయ్యి ఉన్న ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఉంది. అదే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. సార్ ఇక్కడ ఏం చూపించమన్నారు? మళ్ళీ టాన్ ని సీకెంట్ లో చూపించమన్నారు. అంటే ముందు సీకెంట్ ఇక్కడే ఉంటుంది, టాన్ ఇక్కడే ఉంటుంది, సీకెంట్ అటు పంపించాలి. టాన్ స్క్వేర్ టీటా అనేది ఇటు వచ్చేస్తే మైనస్ టాన్ స్క్వేర్ టీటా కాస్త ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అయిపోతుంది. 1 ఇటు వెళ్ళిపోతే సీకెంట్ స్క్వేర్ టీటా -1 అయిపోతుంది. ఏం లేదు చూడండి, కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు. ఈ సీకెంట్ స్క్వేర్ టీటా 1 ఇక్కడే ఉంచాను, ఈ +1 ఇటు తీసుకొచ్చా -1, ఈ మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇటు తీసుకొచ్చా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఓకేనా? ఇప్పుడు ఇది అటు అది ఇటు రాసుకున్నాను అంతే. టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ టీటా -1. ఈ +1 ఇటు వచ్చేస్తే -1 అయిపోద్ది, మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇటు వచ్చేస్తే ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అయిపోద్ది. ఓకేనా? సో ఇప్పుడు టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ సీకెంట్ స్క్వేర్ టీటా -1, టాన్ టీటా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1. చూడండి, టాన్ టీటా సీకెంట్లోకి వచ్చింది. ఎలా చూపించాలి? ట్రిగ్నోమెట్రీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మనం 8th క్వశ్చన్ చూద్దాం.
సింపుల్ క్వశ్చన్, అసలు ఏం లేదు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ ఈజ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఫర్ సపోజ్ ఇది ఒక సర్కిల్ అయితే ఇది ఒక టాంజెంట్ కదమ్మా. టాంజెంట్ అంటే మీట్ అట్ వన్ పాయింట్. ఇది ఒక టాంజెంట్ కదా. ఈ టూ టాంజెంట్స్ ప్యారలల్గా ఉన్నాయి, అందుకని ఇలా వేసుకున్నాం. లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ప్యారలల్, ఇలా అయినా ప్యారలల్, ఇలా అయినా ప్యారలల్. ఓకేనా. సో ఇప్పుడు ద టూ టాంజెంట్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ టాంజెంట్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 14 centimeters. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టాంజెంట్ అంటే ఈ రెండిట్లకి మధ్య డిస్టెన్స్ ఇచ్చారు 14 centimeters. దెన్ రేడియస్ మనకి సింపుల్ ఫార్ములా తెలియాలి. ఇది డయామీటర్ అని తెలియాలి. డయామీటర్ ఈక్వల్స్ టు 2r అని తెలియాలి, అంతే. ఇంకేం లేదు తెలియడానికి అక్కడ. ఓకేనా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2r, అదే డయామీటర్ ఈక్వల్స్ టు 2r. డయామీటర్ అంటే రేడియస్ ప్లస్ రేడియస్. చూడండి ఇక్కడ వరకు ఇది రేడియస్, ఇది ఒక రేడియస్. రేడియస్ కలిపితే డయామీటర్ వస్తుంది. ఓకేనా. సో రేడియస్ కావాలంటే ఈ d/2 అయిపోతుంది. 2r కదమ్మా, r ఇక్కడ ఉంటుంది, 2 కిందకి వెళ్ళిపోతుంది, d/2. d ఎంత ఇచ్చారు మొత్తం 14/2, 7 centimeters, అంతే. అదే ఆన్సర్. సింపుల్గా దీన్ని డయామీటర్ అని ఇవ్వకుండా టూ టాంజెంట్స్ ప్యారలల్గా ఉన్నాయి, వాటి డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు. ఓకేనా. సో అది మనం ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ వి కాల్ ద పార్ట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద బిలో సర్కిల్ అని చెప్పి ఒక సర్కిల్ ఇచ్చారు. అక్కడ ఏ అనేది మైనర్ సెగ్మెంట్, బి అనేది మేజర్ సెగ్మెంట్ అనమాట. ఏంటి ఏంటమ్మా మైనర్ సెగ్మెంట్, బి అంటే మేజర్. అసలు సెగ్మెంట్ అంటే ఏంటి అది చూద్దాం. చూడండి అమ్మా, ఏ లైన్, a chord which divides the circle into two parts. A chord, ఇదొక కార్డ్ కదమ్మా. ఈ కార్డ్ సర్కిల్ ని ఏదైనా ఒక కార్డ్, కార్డ్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 2 parts. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. దీన్ని ఒక సెగ్మెంట్ అంటాము, దీన్ని ఒక సెగ్మెంట్ అంటాము. ఒక కార్డ్ అనేది ఇది, అదొక సర్కిల్ ని ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, అక్కడైనా చేయొచ్చు. 2 parts గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ని సెగ్మెంట్ అంటాం మనం. ఓకేనా. అయితే ఒకవేళ ఈ సెగ్మెంట్ అనేది లెస్ దెన్ ద సెమీ సర్కిల్, సెమీ సర్కిల్ కన్నా లెస్ ఉంటాయి. సెమీ సర్కిల్ అంటే ఏంటమ్మా, ఇది సెమీ సర్కిల్, ఈక్వల్ పార్ట్స్, అదొక హాఫ్ పార్ట్, ఇదొక హాఫ్ పార్ట్ ని సెమీ సర్కిల్ అంటారు. అయితే సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉంటాయి అంటే ఈ సెమీ సర్కిల్ కన్నా దీనికన్నా తక్కువ అంటే ఇలా ఉంటాయి, ఒకవేళ దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. సెమీ సర్కిల్ కన్నా ఎక్కువ అంటే సెమీ సర్కిల్ ఇక్కడ కదా ఉంటుంది, దీనికన్నా ఎక్కువ ఇలా ఉంటే దాన్ని అప్పుడు మేజర్ సెగ్మెంట్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, సెమీ సర్కిల్ అంటే ఇక్కడ మిడిల్లో రావాలి, బట్ ఇది ఎక్కువ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది మైనర్ సెగ్మెంట్, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది మేజర్ సెగ్మెంట్. ఓకేనా. సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ లెస్ దెన్ 6 వెన్ ఎ డై ఈజ్ రోల్డ్. ఒకవేళ మనకి ఒక డైస్ అనేది రోల్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ లెస్ దెన్ 6. ఒక డైస్ రోల్స్ చేసాం అనుకో, మనకి ఏమేమి పడవచ్చు అసలు. ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీ ఈక్వల్ టు n/e/n(s), అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అని అర్థం. ఫేవరబుల్ బై, అసలు ప్రాబిలిటీ మొత్తం క్లారిటీగా చెప్పాను వీడియో, అది ఒకసారి చూస్తే ఇది మీకు ఈజీ అయిపోద్ది. టోటల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం కావాల్సింది, టోటల్ అవుట్కమ్స్ అంటే అసలు ఎన్ని వచ్చే అవకాశం ఉన్నదో అది. ఓకేనా. సో n(s) ఈక్వల్స్ టు, ఒక డైట్ రోల్ చేస్తే 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4, 5, 6 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ n(e) అంటే వాడు ఇచ్చిన కండిషన్ లెస్ దెన్ 6 ఉండేవి. 1 ఉంటుంది, 2 ఉండొచ్చు, 3, 4, 5 ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి ఛాన్సెస్ అవుట్ ఆఫ్ 6. సో 5/6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలా వేయాలి ప్రాబబిలిటీ అనేది మొత్తం వీడియో క్లియర్గా పెట్టానమ్మా, అది ఒకసారి చూడండి, క్లియర్ అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ ప్రాబబిలిటీ కూడా. సో ఇప్పుడు మనం 11th క్వశ్చన్ చూద్దాం. ఆఫ్ ఏపీ, కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీకి ఫార్ములా ఉందమ్మా. కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా ఏంటంటే A2 మైనస్ A1 D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. ఇచ్చిన వేసుకుంటాం 3, 1, -1, -3. దీన్ని మనం A1, A2, A3, A4 అనుకోవాలి. కామన్ డిఫరెన్స్ ఫార్ములా A2 మైనస్ A1 కదా. సో సింప్లీ A2 అంటే A2 మైనస్ A1. A2 అంటే 1 మైనస్ A1 అంటే 3, 1 - 3
-2 అదే కామన్ డిఫరెన్స్. మనం A3 మైనస్ A2 చేసినా అదే వస్తుంది చూడండి. A3 అంటే -1 మైనస్ A2 అంటే 1 -1 -2 A3 మైనస్ A4 మైనస్ A3 చేసినా అదే వస్తుంది. ఓకేనా. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది ఏపీలో. కామన్ డిఫరెన్స్ చేసే పద్ధతి ఇది. ఓకేనా. సో 12th క్వశ్చన్ చూద్దాం. The 12th question, the volume of the right circular cylinder of base radius is 7 cm, height is 15 cm. Radius anta icharamma 7 cm given, height anta icharamma 15 cm. Volume of the cylinder formula undamma manaki. Volume of the cylinder. Volume of the cylinder formula pi r square h. సో పై అంటే 22/7, ఆర్ అంటే 7 × 7 ఇంటూ హెచ్ అంటే 15. ఓకేమా. 7 క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది 22 × 7 × 15. సో ఆన్సర్ 2310 cm3. వాల్యూమ్ కాబట్టి ఇది కూడా వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. 2 ఫార్ములాస్ బాగా ఇంపార్టెంట్, 2 చాప్టర్స్. ఒకటి ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్. ఈ 2 చాప్టర్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ 2 మార్కులు ఎక్కడో దగ్గర ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి కదా. ఫార్ములాస్ అన్నీ కూడా నేను అన్ని 10th క్లాస్లో ఉపయోగపడిన ఫార్ములాస్ అన్నిటికీ ఒక వీడియో చేసి పెడతానమ్మా. అది కూడా మీరు ఒకసారి చూద్దరు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మీరు ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొత్తం అన్నీ నేను వరుసగా పెడుతుంటాను. మీకు రావాలి అంటే మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం 2 మార్క్స్ చూద్దామమ్మా. 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే 13th క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. చెక్ వెదర్ ద 6 power of n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ n అని చెప్పారు. ఫర్ సపోజ్ వెన్ n = 1 అయింది అనుకోండమ్మా, 6 power n ఏమవుతుంది? 6 power 1. n ప్లేస్లో 1 పెడితే 6 వస్తుంది. n ప్లేస్లో 2 పెడితే 6 స్క్వేర్ 36 అవుతుంది. n ప్లేస్లో 3 పెడితే 6 క్యూబ్ 216 అవుతుంది. n ప్లేస్లో 4 పెడితే 6 power 4 1296 అవుతుంది. కానీ అక్కడ ఏమన్నారు? 6 power of n ఎండ్ విత్ 0 అవుతుందా అని అడుగుతున్నారు. రాసుకోండి. అక్కడ ఏం రాయాలంటే ఏ నెంబర్ ఈజ్ end with 0 is must be multiple of 10. అప్పుడు then its prime factorized form must be at least ఒక 1 2 ఉండాలి, 1 5 ఉండాలి. అప్పుడే 2 × 5 10 అవుద్ది. అప్పుడే 0 అవుతుంది, 0 వస్తుంది. ఓకేనా. బట్ ఇచ్చిన 6 power n అని ఇచ్చిన 6 power of n అని 2 × 3 హోల్ పవర్ ఆఫ్ n అని రాసుకుంటాం మనం. అంటే 2 power of n × 3 power of n అంతే. అంటే ఇప్పుడు ఏంటి? దెర్ ఈజ్ నో అదర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power of n. 6 power of n కి ఓన్లీ ఉండే 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 × 3 మాత్రమే ఫ్యాక్టర్స్. ఆ రెండే వాటికి. 6 power of n డస్ నాట్ ఎండ్ విత్ 0 ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని రాయాలి. 5 డస్ నాట్ అక్కర్. ఇక్కడ 2 ఇక్కడ ఇంకోటి రాసుకోండి. 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్ in the factorization of 6 power of n, 2 power of n × 3 power of n. 5 does not occur.
prime factorization of 6 power of n. So 6 power of n does not end with 0. Question రాసిమే for any natural number. చూడమ్మా, ఏం లేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను బ్రీఫ్గా. ఇది మొత్తం ఒక్కసారి మీరు నోట్బుక్ లో మొత్తం అంతా ఇలా రాసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 6 power of n బదులు 4 power of n ఏదైనా ఇవ్వచ్చు. చూడండి, చెక్ వెదర్ ద 6 power of n కెన్ బి ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6 అనేది ఏమైనా 2 ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగితే 2 into 3లో మాత్రమే రాయగలం మనము. బట్ ఎండ్ విత్ 0 అవ్వాలంటే అది ఖచ్చితంగా 2 into 5 ఉండాలి. 5 ఖచ్చితంగా ఒక 5 ఉండాలి, ఒక 2 ఉండాలి. అయితే 2 into 3లో 2 ఉంది, బట్ 5 లేదు కదా. 5 లేకపోతే 0 రానే రాదు అసలు. సో మనం ఇది వేసే ప్రాసెస్ ఎలా వేస్తాం? n equals to 1, 6 power of 1 equals to 6, n equals to 2, 6 square equal 36, n equals to 3, 6 cube equal to 216, n to the power of 4, n equal to 4, 1296. 6 power of n end with 0 కాదు, ఎందుకంటే a number is end with 0 is must be multiple of 10. then it's a prime factorization form లో at least 1 5 ఉండాలి. ఇక్కడ 5 లేదు, 2 into 3 మాత్రమే ఉంది. సో 2 and 3 are the prime factorization of 6 power of n is 2 power of n into 3 power of n. 5 does not occur prime factorization of 6 power of n. So that 6 power of n does not end with 0 for any natural number of n. మొత్తం అంతా రాయాలి, 2 marks. ఓకేనా? సో ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దామమ్మా. అడిగారు సాల్వ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని 2 ఈక్వేషన్స్ ఇచ్చి బై సబ్స్టిట్యూషన్ మెథడ్. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లోనే చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ ఇస్తే ఎలిమినేషన్ మెథడ్ లోనే చేయాలి. సాల్వ్ ఇస్తే మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో చేసుకోవచ్చు. ఓకే, సబ్స్టిట్యూషన్ అంటే ఎస్పెషల్లీ సబ్స్టిట్యూషన్ లోనే చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ ఫుల్ డీటెయిల్డ్ గా ఎలా చేయాలనేది మొత్తం అది కూడా వీడియో పెట్టానమ్మా, అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? మీకు ఇప్పుడు ఒక టైం లేకపోతే ఇక్కడ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా? సో గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటమ్మా అవి? 2x minus y equals to 13, x plus y equals to 14. సో ఒక ఆర్డర్లో అర్థం. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus y equals to 14, 2x minus y equals to 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు, సెకండ్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. దీని నుంచి మనం తీసుకుందాం. ఫ్రమ్ 1 x plus y equals to 14 కదమ్మా. x equals to 14, ఈ ప్లస్ y వచ్చేస్తే మైనస్ y. ఈ థర్డ్ ఈక్వేషన్. సో x equals to 14 minus y, థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో పెట్టాలి. పుట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2 పెడితే 2x minus y equals to 13, 2 into x అంటే ఎంతమ్మా? ఇది 14 minus y equals to 13. 2 into 14, 28 minus 2 into y, 2y minus y equals to 13. అంతే కదమ్మా? సో అది 28 minus 2y minus y equals to, ఇప్పుడు దాకా 28 minus 2y minus y అమ్మ. చూడండి, దీని ఏం లేదు, 2 into 14, 28, 2 into y, 2y minus y. మైనస్లో ప్లస్లో కరెక్ట్గా పెట్టండి అమ్మా. ఒక రెండు మైనస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 2yకి y యాడ్ చేస్తే 3y. బిగ్ నెంబర్ మీద మైనస్ ఉంది కాబట్టి minus 3y ఈక్వల్స్ టు 13. 13 ఇటు పట్టుకోనండి, 3y ఇటు పట్టరండి. 28 ఈ ప్లస్ 13 వెళ్ళిపోతే -13, minus 3y ఇటు వచ్చేస్తే ప్లస్ 3y. 28 నుండి 13 తీసేస్తే ఎంతమ్మా? 15. 3y ఈక్వల్స్ టు 15 ఇక్కడ చేస్తాం. 3y ఈక్వల్స్ టు 15. y ఈక్వల్స్ ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది కదా, కిందకు వస్తే డివిజన్ అయిపోతుంది. 3 1s 3 5s. సో y ఈక్వల్స్ టు 5 వచ్చింది మనకి. ఈ yని 3లో పెడితే x కూడా వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం xని 5ని yని 5లో వచ్చేయాలి. సో చేద్దాం. y ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఈక్వల్స్ టు 5
పుట్ ఇన్ ఈక్వేషన్ 3. సరే ఇప్పుడు ఏంటి 2 మార్క్స్కి ఇంతలా చెయ్యాలంటే చెయ్యాలమ్మా. చేస్తేనే మనకి మన పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది, గుడ్ లుకింగ్గా ఉంటుంది. ఎస్ఏలో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా అవి కన్సిడర్ చేయరమ్మా. ఓకేనా? సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 14 మైనస్ వై కదమ్మా. ఎక్స్ ఈక్వల్స్ టు 14 మైనస్ వై ప్లస్లో ఏం పెట్టానమ్మా 5. సో ఎక్స్ ఈక్వల్ టు 14 మైనస్ 5 9. సో ఎక్స్ 9 వచ్చింది, వై 5 వచ్చింది. సరే ఇప్పుడు వచ్చిన x9 y5 సబ్స్టిట్యూషన్ మెథడ్లో కరెక్టా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ రెండు ఈక్వేషన్ని 1లో కానీ 2లో కానీ ఎందులోనైనా పెట్టుకోండి. 1లో పెడితే 14 రావాలి, 2లో పెడితే 13 రావాలి. సో వెరిఫికేషన్ చూడండి. x ప్లస్ వై ఈక్వల్స్ టు 14. x ఎంతమ్మా 9 ప్లస్ వై ఎంత 5. 9 ప్లస్ 5 14 వస్తుంది కదా. 14 అంటే మనకు వచ్చిన 9 5 అనే నెంబర్లు అనేవి కరెక్ట్, వాల్యూస్ అనేవి ఎక్స్ వై కరెక్ట్ అని అర్థం. ఓకేనా? అది ఇప్పుడు చేసే పద్ధతి. సో 15th క్వశ్చన్ చూద్దాం. ఈసీ చూడండి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. ఇక్కడ ఎందుకంటే బి దగ్గర 80 degrees ఉంది, ఎఫ్ దగ్గర 80 degrees ఉంది కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో బి దగ్గర ఎఫ్ రావాలి, అలా వేసుకోవాలి మనం ఈక్వేషన్. చూడండి, ట్రయాంగిల్ ఏబిసి is similarly equal to triangle DA. A equals to DA. చూడండి, A అంటే DA దగ్గర D ఉంది, AD ఈక్వల్. బట్ B అనేది 80 degrees, ఆ 80 degrees F దగ్గర ఉంది. సో అప్పుడు B ఈక్వల్స్ టు F, యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ F. సో B దగ్గర మనం F పెట్టాలి, C దగ్గర ఆబ్వియస్గా E పెట్టియచ్చు. అది మనం వేసుకునే పద్ధతి, అందుకని DFE వచ్చాయి అక్కడ. ఓకేనా? తర్వాత ఇది చూడండి, XPQ అనేది సిమిలర్లీ ఈక్వల్ టు XYZ. అది మనకు ఉంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. XPQ ఈజ్ ఈక్వల్స్ టు XYZ. ఫర్ సపోజ్ ఇక్కడ ABCD అని ఇచ్చామనుకోండి మనం, ఈ యాంగిల్ AD ఈజ్ సిమిలర్లీ ఈక్వల్ టు ABC. ADE అనేది ఒక ట్రయాంగిల్ కదా ఇది. ఈ ట్రయాంగిల్ ADE అనేది సిమిలర్లీ ఈక్వల్ టు ABC అనమాట, కాంగ్రుయెంట్ టు ABC. ADE ఈజ్ కాంగ్రుయెంట్ టు ABC. సో ఇక్కడ ఏమన్నారు, XPQ అనేది కాంగ్రుయెంట్ టు ఏమనుకోతుంది XYZ. అంతే, సింపుల్గా ఇచ్చారండి జస్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. A formula for sum of terms of AP and explain the each term అని ఇచ్చారు. Sum of the terms in AP formula Sn equals to n/2 into 2a plus n minus 1 into d. ఏంటమ్మది? Sn equals to n/2 into 2a plus n minus 1 into d. వాటి టర్మ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటే n అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ అంటే ఎస్. గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే ఎస్ వస్తుంది, సమ్ ఆఫ్ అంటే ఎస్ కదమ్మా. సో ఎస్ వస్తే ఎస్ అని వస్తుంది, చిన్న న్యూమరిక్ కోడ్లో గుర్తుపెట్టుకోండి పోనీ. ఓకేనా? ఇది 16th క్వశ్చన్. మనం ఇప్పుడు 17th క్వశ్చన్ చూద్దాం. 17th question, 2 players Rishi and Charan play tennis. It is known that probability of Rishi winning the match is 0.75. What is the probability of Charan winning the match? ఇక్కడ షూరీ వింటమ్మా, రిషి విన్ అవ్వడానికి 0.75 వస్తుందంట. రాయాలంటే లెట్ రిషి అండ్ చరణ్ డినోట్ ద ఈవెంట్స్ ఆఫ్ రిషి విన్స్ ద మ్యాచ్, చరణ్ విన్స్. అక్కడ ఏమన్నా లెట్ రిషి అండ్ చరణ్ డినోట్స్ ద ఈవెంట్స్ దట్ రిషి విన్ ద మ్యాచ్ అండ్ చరణ్ విన్స్ ద మ్యాచ్ అనేవి 2 ఈవెంట్స్ అని తీసుకుంటే రిషి అండ్ చరణ్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అమ్మా. ఎప్పుడైనా సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కి ఫార్ములా 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి గివెన్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ Rishi winning the match, the probability of Rishi winning match P of R అనేది 0.75 ఇచ్చారు. మరి ద ప్రాబిలిటీ ఆఫ్ చరణ్ విన్నింగ్ మ్యాచ్ అంటే ఏంటమ్మా, రిషి విన్నింగ్ మ్యాచ్ 1 మైనస్ రిషి విన్నింగ్ మ్యాచ్ చేయాలి. ఓకేనా? ద ప్రాబిలిటీ ఆఫ్
చరణ్ విన్నింగ్ ద మ్యాచ్. నార్మల్గా వేసుకోండి. P of S ఈక్వల్స్ టు 1 మైనస్ P of R. చరణ్ కాబట్టి C అనుకోండి. చరణ్ ఈక్వల్ టు 1 మైనస్ P of R. 1 మైనస్ 0.75. ఇది ఎలా తీయాలమ్మా? 0.75 ఇక్కడ వేసుకోండి, 1 ఇక్కడ పెట్టుకోండి, ఏం లేకపోతే ఇక్కడ 2 జీరోస్. ఓకేనా? 10 నుండి 5 తీస్తే 5, 9 నుండి 7 తీస్తే 2, ఇది ఏం లేకపోతే 0. ఓకేనా? సో 0.25 ఇది వేసే పద్ధతి. ఓకేనా? చరణ్ రిషి అనేవి ఒక కాంప్లిమెంటరీ ఈవెంట్స్. వాళ్ళిద్దరికి సమ్ అనేది 1కి ఈక్వల్. అందులో ఒకటి 0.75 అయితే ఇంకోటి 0.25 అని అర్థం. ఓకేనా? అసలు ఇద్దరికి కలిపి 1 రూపీ రావాలి. ఒకళ్ళు 0.5 పైసా తీసుకున్నారంటే ఇంకొకరు ఖచ్చితంగా 0.5 పైసా తీసుకోవాలి. అది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే. ఓకేనా? సో ఇప్పుడు మనం 18th క్వశ్చన్ చూద్దామమ్మా. టాంజెంట్ PQ అట్ ఎ పాయింట్ P ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే రేడియస్ ఇచ్చారు ఇక్కడ 5 సెంటీమీటర్స్ అని. అండ్ ఇంకేమి ఇచ్చారు? అట్ ఎ పాయింట్ Q సో దట్ OQ ఈజ్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దీన్ని మనం డయాగ్రమాటికల్గా ఎలా రిప్రజెంట్ చేద్దామో చూద్దాం. ఒక సర్కిల్ ఉంది, ఇది ఒక టాంజెంట్. సో ఇది O, ఇది P, ఇది O, ఇది Q, ఇది P, ఇది O, ఇది Q. 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది ఇచ్చారు OQ అనేది 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్కి ఒక ఫార్ములా ఉంది కదమ్మా. లెంత్ ఆఫ్ టాంజెంట్ PQ ఈక్వల్స్ టు ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్. మనకు కనిపెట్టమందే PQ. సో PQ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ D² మైనస్ R². ఫార్ములా ఉంది లెంత్ ఆఫ్ టాంజెంట్. దీన్ని OQని D అనుకుందాం. ఓకేనా? D² మైనస్ R². రూట్ ఆఫ్ D అంటే ఎంతమ్మా? 12² మైనస్ R అంటే ఎంతమ్మా? 5² స్క్వేర్ రూట్ ఆఫ్ 144 కదమ్మా 12² మైనస్ 5² 25. 144 మైనస్ 25 ఎంతమ్మా? 119. సో లెంత్ ఆఫ్ అ టాంజెంట్ PQ ఈక్వల్స్ టు రూట్ 119 సెంటీమీటర్స్. ఏం లేదమ్మా, అక్కడ టాంజెంట్ PQ అని ఇచ్చారంటే PQని మనం ఒక టాంజెంట్ కింద వేసుకున్నాం. చూడండి సర్కిల్కి ఎలా వస్తుంది? టాంజెంటే కదా. టాంజెంట్ ఆఫ్ ఎ P అట్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చారమ్మా 5 సెంటీమీటర్స్ అని. చూడండి ఇది మొత్తం డయామీటర్ అయితే ఇక్కడ వరకు ఉండేది రేడియసే కదమ్మా. సో రేడియస్ 5 సెంటీమీటర్స్ మీట్స్ అట్ ఏ లైన్. మీట్స్ అట్ ఏ లైన్ త్రూ ద సెంటర్ O. ఇక్కడ చూడండి టాంజెంట్ PQ వేసుకున్నాం. పాయింట్ P అట్ లైన్ సర్కిల్ రేడియస్ R అన్నారు, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఇచ్చారమ్మా పాయింట్ Q సో దట్ OQ ఈజ్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనకి అదే వేసుకున్నాం మనం. ఫైన్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనిపెట్టమన్నారు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనిపెట్టడానికి ఒక ఫార్ములా ఉందమ్మా. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ L ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ D² మైనస్ R². ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా మీరు చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ ఆఫ్ D² మైనస్ R². D వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? అది ఓకే అమ్మా. సో 19th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 19th క్వశ్చన్. ఏ సాలిడ్ ఈజ్ అన్ షేప్ ఆఫ్ కోన్ స్టాండింగ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ మీద కోన్ స్టాండింగ్ అయి ఉందంట. సో ఇదొక హెమిస్పియర్ అయితే దాని మీద కోన్ ఉందంట ఇలాగా. ఓకేనా? బోత్ ఆఫ్ ద రేడియా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండింటికి రేడియా అనేది 1 అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్. అంటే హైట్ కూడా 1 ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. పై వాల్యూ 22/7 ఇచ్చారు, అదే మనం మెన్షన్ చేయాలి. సో ఈ సమ్ మనం ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఏంటో. ఓకేనా? సో క్వశ్చన్ కావాలంటే ఒకసారి పాజ్ చేసి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో సొల్యూషన్ చెప్తాను ఇప్పుడు. చూడండమ్మా, అక్కడ మనకి ఒక స్పియర్ ఉంది. ఒక స్పియర్ హెమిస్పియర్ కదా. ఆ హెమిస్పియర్ మీద ఏముందంట? కోన్ ఉందంట. ఇలా ఉంది. వీటికి రేడియస్ R, హైట్ H. ఆ H 1, R కూడా 1. ఎందుకంటే గివెన్ రేడియస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? గివెన్ రేడియస్ ఆఫ్
హెమిస్పియర్ r equals to 1 and height of the 1 centimeters and height of the cone, ఆ హైట్ ఆఫ్ ద కోన్ కూడా రేడియస్ ఆఫ్ ది స్పియర్ కి ఈక్వల్ అంట. అంటే హైట్ ఆఫ్ ద కోన్ ఇండైరెక్ట్ గా h ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్స్ అని అర్థం. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, ఈ రెండింటికి కలిపి మనకు ఫార్ములా లేదమ్మా. వాల్యూమ్ కి హెమిస్పియర్ కి కోన్ కి కలిపి లేదు, కానీ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ కి ఫార్ములా తెలుసు, వాల్యూమ్ ఆఫ్ కోన్ కి తెలుసు. ఆ రెండింటిని యాడ్ చేస్తేనే వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ ఫార్ములా 2/3 pi r cube ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కి ఫార్ములా 1/3 pi r square h. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. 2/3 pi r cube, 1/3 pi r square h. ఓకేనా. చూద్దాం. 1/3 ఉంది, ఇండైరెక్ట్ గా ఇక్కడ కూడా 1/3 ఉంది. మనం 1/3 కామన్ తీయొచ్చు. ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, పై కామన్ తీయొచ్చు. ఇక్కడ r క్యూబ్ అంటే ఏదమ్మా, r ఇంటూ r అని అర్థం. అంటే 2 r'లు ఉన్నాయి. r స్క్వేర్ అంటే ఏంటి, r ఇంటూ r అని అర్థం. అంటే ఇండైరెక్ట్ గా ఇందులో 3 r'లు ఉన్నాయి, ఇందులో 2 r's ఉన్నాయి, ఇందులో 3 r's ఉన్నాయి. 2 r's కామన్ తీయొచ్చు కదా. సో r స్క్వేర్ కామన్ తీద్దాం, r స్క్వేర్. ఓకేనా. ఇంకా మిగిలింది ఏంటమ్మా, ఈ 2/3లో 1/3 బయటకు వెళ్ళిపోయిందంటే మిగిలింది 2, అంతే కదా. తర్వాత r క్యూబుల్లో r స్క్వేర్ బయటకు వెళ్ళిపోయిందంటే మిగిలింది r, అంతే. ప్లస్ ఇక్కడ 1/3 బయటకు వెళ్ళిపోయింది, పై బయటకు వెళ్ళిపోయింది, r స్క్వేర్ బయటకు వెళ్ళిపోయింది, ఉన్నది h ఒకటే. ఇప్పుడు ఈజీ అయిపోద్ది చూడండి. 1/3 పై అంటే 22/7, లేదా అక్కడ మనకి పైలోనే చూపించమన్నారు ఆన్సర్ కాబట్టి పై వదిలేయండి అలా. r స్క్వేర్ అంటే ఎంతమ్మా, 1 స్క్వేర్, 1 కదా. r అంటే 2 ఇంటూ r అంటే 1 ప్లస్ h అంటే 1. సో 1/3 ఇంటూ పై ఇంటూ 2 1s are 2 ప్లస్ 1 3. సో ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో పై ఇంటూ 1 ఇంటూ 1 అంటే పై. ఆన్సర్ పై క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకేనా. నా ఆన్సర్ పైల్లో చూపించమన్నారు కాబట్టి మనం పైల్లోనే చూపించాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ ది మొత్తం నార్మల్గా ఇలా మనకి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ అంటే దీనికి కట్టాలి వాల్యూమ్, దీనికి కట్టాలి, రెండింటిని ప్లస్ చేయాలి. ఓకేనా. ఈ ఫార్ములాస్ కూడా, మెన్సురేషన్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇప్పుడు మనం 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ మోడల్ పేపర్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan square 45 degrees, cos square 30 degrees, sin square 60 degrees అని అడిగారు. tan 45 degrees ఎంత అంటే అమ్మా 1, cos 30 degrees √3/2, sin 30 degrees sin 60 కదా ఇచ్చారు. సో sin 60 degrees √3/2 వేద్దాం ఫార్ములా. 2 ఇంటూ tan square 45 degrees అంటే 2 ఇంటూ 1 స్క్వేర్. tan అంటే 45 degrees కానీ tan స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 degrees అంటే √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ 60 degrees అంటే √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా. సో 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 ప్లస్ అమ్మా a/b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a స్క్వేర్ బై b స్క్వేర్ కదా. అలాగే √3 స్క్వేర్ 2 స్క్వేర్ అని వేయాలి దీన్ని. √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ ఇది కూడా అంతే, √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఓకేనా. సో 2 ప్లస్ చూడండి అమ్మా, అసలు యాక్చువల్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కానీ చేద్దాం. 3/2 స్క్వేర్ అంటే 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్, మిగిలింది 2 ఒకటే. సో దీని ఆన్సర్ 2. ఓకేనా. ఇలా మనం మొత్తం 6 మోడల్ పేపర్స్, 6th మోడల్ పేపర్ కూడా కంప్లీట్ చేసాము. 6 మోడల్ పేపర్స్లోని 1 మార్క్ 2 మార్క్ కంప్లీట్ చేసాము. పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఇన్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్ ఇన్ వన్లో నుంచి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. 12 మోడల్ పేపర్స్ ఇచ్చారు, అందులో నేను ఇప్పుడు 6th మోడల్ పేపర్ కంప్లీట్ చేశాను. ఇంకా రిమైనింగ్ 6 కూడా కంప్లీట్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి అమ్మా, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఇంటర్మీడియట్ సిలబస్ కూడా నేను పెడతాను. ఇంకా ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఈ టాపిక్ నాకు పర్టికులర్గా కావాలన్నా కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూసి అది చేసి వీడియో చేసి పెడతాను. ఓకేనా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా.